త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించబోతున్న సినిమా పేరు దేవరా. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవరా మీద అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ని చూస్తూ ఉంటే ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపెట్టాడు. సాధారణంగా కొరటాల శివ సినిమాలు ఏ విధంగా ఉంటాయి అంటే ప్రతి మూవీలో కూడా మెసేజ్ ఖచ్చితంగా ఉంటుంది. మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలలో మెసేజ్తో పాటు ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా స్మూత్ అండ్ సాఫ్ట్ స్టోరీ లైన్తో క్లాస్ ఫైట్స్తో సినిమాలు ఉంటాయి. కానీ ఈ దేవరా గ్లిమ్స్ని చూస్తూ ఉంటే అసలు ఇది కొరటాల శివ తీస్తున్న సినిమానేనా అన్నంత డౌట్ వస్తుంది. ఎన్టీఆర్ లుక్ కానీ ఫైట్ సీన్స్ మాత్రం వైల్డ్గా ఒక రేంజ్లో ఉంటూ సినిమా మీద మంచి హైప్ని తీసుకొచ్చే విధంగా మూవీ గ్లిమ్స్ ఉంది. త్రిబుల్ ఆర్ సినిమా నుండి భారీ విజయాన్ని అందుకున్న తర్వాత ఎన్టీఆర్ మొదటిసారి సోలోగా పాన్ ఇండియా స్థాయిలో మూవీ తీయడం ఇదే మొదటిసారి. త్రిబుల్ ఆర్ తర్వాత నార్త్లో ఎన్టీఆర్కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అదేవిధంగా మన సౌత్లో తమిళ్, కన్నడ, మలయాళం ఇండస్ట్రీలలో కూడా ఎన్టీఆర్కి మంచి గుర్తింపు ఉంది. మాస్ సినిమాలకు ఎన్టీఆర్ పెట్టింది పేరు. చాలా చిన్న వయసులోనే మాస్ ఇమేజ్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి ఎన్టీఆర్ మరోసారి ఒక మాస్ యాక్షన్ మూవీతో మన తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సముద్రం, పడవలు, షిప్పులను చూస్తూ ఉంటేనే అర్థమవుతుంది ఎన్టీఆర్ ఒక కొత్త జోనర్ని టచ్ చేయబోతున్నాడు అని. గ్లిమ్స్లో భాగంగా ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుల్ని ఎక్కువగా చూసుంటుంది. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు అనే ఎన్టీఆర్ నోటి నుంచి వచ్చే డైలాగ్ ఫ్యాన్స్ని పిచ్చెక్కిస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ విషయానికి వస్తే శ్రీదేవి కూతురు అయిన జాహ్నవి కపూర్ నటిస్తున్న మొదటి తెలుగు సినిమా కూడా ఇదే. ఇక్కడి వరకు ఒక ఎత్తు అంటే ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తుండడం మరో ఎత్తు. కొరటాల శివ డైరెక్షన్కి, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్కి అనిరుద్ బీట్ తోడైతే థియేటర్లో ఖచ్చితంగా తగలబడాల్సిందే. అనిరుద్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మ్యూజిక్తోనే కథను కూడా డామినేట్ చేసే సత్తా అనిరుద్లో ఉంటుంది. దేవరా మూవీ 2 భాగాలుగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఎన్టీఆర్, కొరటాల శివ, అనిరుద్ వీరి ముగ్గురు కాంబోలో మూవీ వస్తుండటంతో మూవీ లవర్స్ దేవరా మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.